హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది సిబిఆర్ 150 బైక్. ఈ బైక్ అయితే ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నాం. అన్న దీన్ని బెంగళూరు నుంచి మన దగ్గరికి అయితే పంపించారు, కర్నూలుకు పంపించారు. మనం కర్నూలుకు వెళ్ళి డోన్కి అయితే తీసుకొచ్చుకున్నాం. కర్నూలు నుంచి మీకు శాట్ వీడియో కూడా ఒక వీడియో అయితే పెట్టాను, దీన్ని ఎలా తీసుకొచ్చింది మొత్తం. దీనికి ఫుల్ ఇంజన్ అయితే మనం ఓపెన్ చేసి నీట్గా రెడీ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా మనం టైమింగ్ టెన్షనర్ పైన ఉన్న హెడ్ కప్ అయితే విప్పుకోవడం అయితే జరిగింది. మీరు దీన్ని మామూలు బైక్లకు వచ్చినట్టు మనకి ర్యాకర్స్ అయితే ఇవ్వలేదు, డైరెక్ట్ క్యాన్ సాఫ్ట్ సపోర్ట్తోనే మనకి వాల్స్ తిరిగేలా అయితే దీని సిస్టమ్ అయితే ఇచ్చాడు. మనకు ఈ సిస్టమ్ వచ్చేసి ఎక్కువగా కేటీఎం బైక్లలో అయితే చూస్తుంటాం, అదే విధంగా వీటికి కూడా సేమ్ అయితే ఉన్నాయి. మనకి క్యాన్సాఫ్ట్లో డబల్ ఇచ్చాడు కాబట్టి మనకి ఆ టైమింగ్ చైన్ వీల్ కూడా డబల్ అయితే ఇచ్చాడు. మీరు అయితే గమనించుకోవచ్చు, రెండింటికి టైమింగ్ అయితే ఉంటుంది, ఆపోజిట్ మార్క్తో అయితే ఉంటుంది. మీకు బైక్ ఫిట్ చేసేటప్పుడు మళ్ళీ టైమింగ్ ఎలా ఏమిటనేది పూర్తిగా అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇంజన్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అన్నది అయితే ఇందులో అయితే నీట్గా అయితే చూపిస్తాను. ఇది క్రాంక్ సేక్ అయితే విపరీతంగా ఉంది. ఇక్కడైతే మనం ముందుగానే టాప్ ఎలా ఏంటని చెక్ చేసుకుని అయితే విప్పడం అయితే జరుగుతుంది. డబల్ వీల్ అయితే ఇచ్చాడు. టైమింగ్ చైన్ ఓన్లీ దీని టైమింగ్ చైన్ ఒకటే 1700 రూపాయలు ఉంది అని అయితే చెప్పారు. దీనికి 4 వాల్స్ అయితే వచ్చాయి. ఓన్లీ వాల్స్ కాదు, ఓన్లీ వాల్ ఆయిల్ సీల్ కూడా మనకి దగ్గర 1800 రూపాయలు అయితే ఓన్లీ వాల్ ఆయిల్ సీల్ అయితే ఉన్నాయి. నేను మొత్తం అయితే దీని స్పేర్స్ ఎంత ఎలా ఉన్నాయని ఇక్కడ మనకి లోకల్లో ఎక్కడైతే దొరకడం అయితే లేదు. అందుకని మనం కర్నూలుకి వెళ్ళి మనకు తెలిసిన అన్నతో ఆర్డర్ పెట్టించడం అయితే జరిగింది. మొత్తం ఇది ఇంజన్ విప్పిన తర్వాత మొత్తం దాని బిల్లు, ఎస్టిమేషన్ బిల్లు కూడా మీకు చివరిలో అయితే చూపిస్తాను, ఎంత అయింది ఏమిటి అన్నది కూడా. టైమింగ్ చైన్, టైమింగ్ టెన్షనర్, అలాగే క్లచ్ ప్లేట్లు, ఐరన్ ప్లేట్లు, క్లచ్ హబ్బులు అన్నీ అయితే మనం కంపెనీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అన్నీ అయితే ఎంత ఉన్నాయని ముందుగా మనం ఎస్టిమేషన్ అయితే వేయించాం. ఒక ఐరన్ ప్లేట్ మనకి 700 రూపాయలు అయితే చెప్పారు. నాకు ఈ రేట్స్ చూసి ఒక్కసారి అయితే దిమ్మ అయితే తిరిగింది. మీరైతే ఇప్పుడు ఇక్కడైతే బాగా గమనించండి, మనం ఆ వాల్స్ పైన ఉన్న కప్పులు ఎప్పుడైతే ఓపెన్ చేశామో వాటికి లోపల చిన్న మ్యాగ్నెట్ అయితే ఇచ్చాడు. మనకి ఆ వాల్ లాకులు బయటికి రానట్టు వాటిపైన సపోర్ట్ ఉండేలా అయితే ఆ కప్పులకి నేను బాగా మీకు మళ్ళీ క్లారిటీగా ఇప్పిస్తాను. ఇటు సైడ్ ఉన్న క్యాన్ సాఫ్ట్ ఇప్పిన తర్వాత మీరు ఆ కప్పులను అయితే చూడండి. అటు సైడ్ వాల్స్ అయితే మీకు 2 కనిపిస్తుంటాయి. ఇటు సైడ్ వాల్స్ పైన ఈ కప్పులు అయితే ఉన్నాయి కదా, ఈ కప్పులలో చిన్నగా 2 మ్యాగ్నెట్స్ కూడా ఇటు సైడ్ దానికి ఒకటి, అటు సైడ్ ఒకటి, 4 దానికి 4 అయితే ఉన్నాయి. మీకు బయటకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను, మీరైతే బాగా గమనించండి. ఇప్పుడు ఒకసారి దీని లోపల చిన్నగా మనకి బ్యాటరీలో సెల్లులు అయితే ఏ విధంగా ఉంటాయో, చిన్నగా వాచ్లో ఉన్న సెల్ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఉంది. నేను పక్కకు తీసాను, ఊపుతున్నాను. మనకి అవి లేకపోయినా కూడా బైక్ అయితే ప్రాబ్లం, జాగ్రత్తగా అయితే తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే పొరపాటున పోయాయంటే మనకి దొరికే అవకాశం అయితే చాలా కష్టం. సిబిఆర్ బైక్ అంటే ఆల్మోస్ట్ మనకి ఏది టచ్ చేసినా కూడా వేలలోనే ఉంది, వందల్లో అయితే ఏవైతే దీని స్పేర్స్ అయితే లేవు. కాబట్టి మనం 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుంటే నీట్గా అయితే ఇంజన్ ఓపెన్ చేస్తూ ఏవి స్పేర్స్ అడిగాయి, ఏవి బాగున్నాయని అయితే విప్పడం అయితే జరిగింది. ఇంకా కేటీఎం మోడల్లోనే ఉంది కాబట్టి మనకి అంతగా ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందుకంటే మనం కేటీఎం బైక్లో, నాది కేటీఎం బైకే, మా ఫ్రెండ్ వాళ్ళది కూడా కేటీఎం బైక్, ఇంకా వాటి మీద ఉన్న ఐడియా మనకి సివిఆర్ బైక్ మీద కూడా ఉంది. నీట్గా అయితే హెడ్ అయితే మనం ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మనకి మొత్తం 4 వాల్స్ అయితే ఇచ్చాడు. దీనికి డిస్కవర్ బైక్లలో మనకి ముందుగా 4 వాల్స్ ప్రతి మెకానిక్ ఏదైనా పరిచయం అయిందంటే డిస్కవర్, తర్వాత టీవీఎస్లో, తర్వాత మనకి కేటీఎం బైక్లకు కానీ ఇలా పెద్ద బైక్లకు ఇచ్చాడు. ముందుగా డిస్కవర్ బైక్లోనే ఎక్కువ మందికి 4 వాల్స్ అంటే పరిచయం. నేను బోర్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నా, అక్కడ మీకు 2 లేయర్లు అయితే కనిపిస్తున్నాయి. ఒక దాంట్లో వచ్చేసి కూలెంట్ ఆయిల్ అయితే ఆడుతుంది, మీరైతే బాగా గమనించండి. అక్కడ మనకి ఆకుపచ్చ కలర్లో ఉంది. ఈ లేయర్లో వచ్చేసి మనకి కూలెంట్ ఆయిల్ అయితే రన్నింగ్ అయితే ఉంటుంది, రన్నింగ్ అయితే అవుతూ ఉంటుంది. రన్నింగ్లో ఇంజన్ కూల్గా ఉండాలనే ఉద్దేశంతో ఆ కూలెంట్ ఆయిల్ మనకి బోర్ చుట్టూ తిరుగుతుంది, లోపల పిస్టన్ అయితే తిరుగుతుంది. మీకు డబల్ అయితే కనిపించి ఉంటుంది. ఇంకా అలాగే మ్యాగ్నెట్ అయితే విప్పుకోవడం అయితే జరిగింది. మ్యాగ్నెట్లో మనకి ప్యాడ్స్ అన్నీ ఓపెన్ చేసి ఏవి బాగున్నాయి బాగాలేవా అని చెక్ చేసుకుంటూ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. ఓన్లీ హెడ్ బోర్ వరకే మనకి కాస్త అయితే కష్టం, మిగిలినదంతా మనకి సిబిజెడ్ కానీ యూనికాన్ కానీ ఓపెన్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇది సిబిఆర్ అయినా కూడా మనకి హెడ్ బోర్ వరకు మాత్రమే సిస్టమ్ చాలా వేరుగా అయితే ఉంటుంది. మిగిలిన మొత్తం అయితే మనకి ఇంకా యాజ్ మనకి హోండా బైక్లు ఏ ఓపెన్ చేసినా ఎలా అయితే ఉంటుందో ఇంకా అలా అయితే ఉంటుంది. మామూలు బైక్ల మాదిరి ఇక్కడ వాటికి చుట్టూ మనకి ఆ క్రాంక్ను పట్టుకోవడానికి సపోర్టింగ్గా వీల్ అయితే ఏమైతే ఇచ్చలేడు. మనకి హోండాకి కానీ యూనికాన్కి కానీ మనకి ఆ క్రాంక్ బేరింగ్ని పట్టేయడానికి అక్కడైతే మనకి ఒక చిన్న బాల్స్ మాదిరి ఇచ్చి మళ్ళీ కప్పు వాచర్ ఇచ్చి అవన్నీ అయితే చేస్తుంటాడు. అటువంటిది అయితే ఏం చేయలేదు. మీరైతే ఒకసారి టైమింగ్ చైన్ అయితే గమనించండి, చాలా హెవీగా ఉంది, పొడవు కూడా చాలా డబల్ ఉంది. నార్మల్ బైక్లకి దానితో పోలిస్తే ఒక 3/4% ఎక్కువ అయితే ఉంది. నీట్గా మనం ప్యాడ్స్ అయితే ఓపెన్ చేసుకోవడం అయితే జరిగింది. ఒక ప్యాడ్ కట్ అయితే పోయింది దీనికి.
మీకు క్రాంక్ సౌండ్ వినిపించలేదు, నేనైతే విపరీతమైన క్రాంక్ సౌండ్ ఉంది రన్నింగ్లో. మీకు లాస్ట్ చివర మనం ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత సపరేట్గా క్రాంక్ సౌండ్ కూడా మీకైతే వినిపిస్తాను. మనం క్లచ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. క్లచ్ ఓపెన్ చేస్తే దీనికి మనకి కూలెంట్ ఆయిల్ సప్లై చేయడానికి ఇక్కడ దానికి సంబంధించిన ఒక ఫ్యాన్ కూడా ఉంది, మీరైతే గమనించండి. లోపల మనకి ఆయిల్ పంప్ వీల్ మాదిరి కూలెంట్ ఆయిల్ వీల్ కూడా క్లచ్ కవర్కి ఇచ్చాడు, మీరైతే ఇప్పుడైతే గమనించండి. ఇక్కడ కనిపిస్తున్నది మనకి కూలెంట్ ఆయిల్ సప్లై చేసేకి దానికి సంబంధించిన వీల్, ఆయిల్ పంప్ వీల్ కాదు. ఆయిల్ పంప్ వీల్ అయితే సపరేట్గా సైడ్కి అయితే ఇచ్చేసాడు, లోపల ఇచ్చాడు, మీరైతే గమనించవచ్చు. ఇంకా క్లచ్ ప్లేట్లో సిస్టమ్ అంతా మనకి ఆల్మోస్ట్ అన్ని బైకులకు తెలిసినట్టే ఉంది. వేరే సిస్టమ్ అయితే అంత ఇబ్బంది పడే విధంగా అయితే ఏం లేదు. ఇంకా మనకి ఓన్లీ హెడ్ బోర్ వరకు మాత్రం సిస్టమ్ కేటీఎం బైక్లోకి ఉన్నట్టు ఉంది. ఇదంతా మనకి సింపుల్గా నార్మల్గా CVZ కానీ యూనికాన్ కానీ ఇంకా అదే సిస్టమ్ ఆల్మోస్ట్ ఇంకా కొంచెం అటు ఇటు అయినా కానీ అలాగే ఉంది. ఆ బోల్టాలు కానీ రివర్స్ అయితే అలా ఏమైతే ఇచ్చలేడు, నార్మల్గానే ఇచ్చాడు. కొన్ని బైక్లకి కనుక్కోకూడదు అనే ఉద్దేశంతో అయితే రివర్స్ అయితే ఇస్తుంటాడు. అటువంటి రివర్స్ అయితే ఏమి ఇవ్వలేదు. అలా రివర్స్ ఇచ్చిన వాటికి కూడా మనకి ఆ నట్టు పైన అయితే లైన్ అయితే ఇచ్చింటాడు. మనం ఆ లైన్ వచ్చేసి గుర్తుగా పెట్టుకోవాలి. ఇంకా వాచర్లు క్లచ్ ప్లేట్ల కింద ఏమున్నాయి, క్లచ్ బెల్లు సేకుందా లేదా అన్నీ చెక్ చేసి ఏవి లేతికి వేయాలి, ఏవి కొత్తవి వేయించాలి అన్నీ అయితే మనం 1-2 సార్లు చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లచ్ బెల్ అయితే చూడండి, బాగా సేక్ అయితే వస్తుంది. అది ఇంకొకసారి చూపిస్తా, బాగా గమనించండి. ఆ క్లచ్ బెల్ లోపల రబ్బర్లు అయితే మనకి ప్లే రావడం వల్ల మనకి ఎప్పుడైనా న్యూట్రల్లో కానీ బైక్ క్లచ్ పట్టుకున్నప్పుడు కానీ దగ అనే ఒక సౌండ్ అయితే ఇరిటేషన్ సౌండ్ అయితే మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి క్లచ్ బెల్ కంపల్సరీగా ఇంజన్ ఓపెన్ చేసామంటే దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. వీలైతే కొత్తది లేదా లోపల రబ్బర్స్ వేసుకున్నా మనకైతే పని అయితే జరుగుతుంది. మనమైతే ఆ క్లచ్ బెల్కి అయితే రబ్బర్స్ అయితే వేయాలనుకుంటున్నాం. నీట్గా గేర్ స్టార్ మొత్తం ఓపెన్ చేసుకొని ఆ గేర్ చేంజర్ కూడా బయటకు అయితే తీయడం జరుగుతుంది. మొత్తం బయటకు తీసిన తర్వాత అటు సైడ్ కూడా మనకి 2 ఇంజన్కి సంబంధించిన 10 సైజ్ బోల్టాలు క్లచ్ లోపల అయితే ఇచ్చాడు. పొరపాటున మనం అటు సైడ్ మాత్రమే ఓపెన్ చేసుకొని ఇటు సైడ్ ఓపెన్ చేయకపోతే మనం ఇబ్బంది అయితే పడతాం. కాబట్టి మీరైతే అక్కడ గమనించండి, ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇంకా కింద ఒకటైతే ఇచ్చాడు. 2 10 సైజ్ బోల్టాలు అయితే క్లచ్ లోపల ఇంజన్ బోల్టాలకు ఇచ్చాడు. మామూలుగా మిగిలిన బైక్లకు అయితే ఇయ్యాడు. ఒక సూపర్ స్ప్లెండర్ వీటికైతే మనకి క్లచ్ సైడ్ కూడా ఇంజన్ ఛాంబర్కి సంబంధించిన బోల్టాలు అయితే ఇస్తాడు. కాబట్టి మనం అటు సైడ్ ఎక్కువగా ఒక సైడ్ మాత్రమే మ్యాగ్నెట్ సైడ్ తీసేసి వచ్చిందిలే అని అయితే అనుకుంటున్నాం. క్లచ్ లోపల ఎక్కువ ఇయ్యాడు కాబట్టి రాలేదంటే 1-2 సార్లు మనం లోపల ఎక్కడైనా ఇచ్చాడని అయితే గమనించాలి. మీకు ఒక బోల్ట్ ఇందాక 10 సైజు తీసి చూపించా. ఇప్పుడు మళ్ళీ తిప్పి ఇంకొక 10 సైజ్ బోల్ట్ కూడా మీకు చూపిస్తా. అక్కడే ఇంకొక 10 సైజ్ బోల్ట్ కూడా ఇచ్చాడు. కాబట్టి మిగిలిన దానికైతే మీరు గమనించి ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను కదా, ఇదైతే ఇంకొక 10 సైజ్ బోల్ట్ ఇంజన్ ఛాంబర్కి ఇచ్చాడు. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని రావడం లేదు అని బలవంతంగా నేను లేత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి స్టార్ స్పోర్ట్కి ఒక బోల్ట్ మిస్ చేసుకొని మొత్తం ఇలా సెట్ అయితే తీసుకొని వచ్చాడు అక్కడ కస్టమర్. కాబట్టి మనం అటువంటి ఇబ్బంది పడకూడదు కాబట్టి నీట్గా అయితే తీసుకొచ్చుకోవాలి. మీరు దీన్ని అయితే బాగా గమనించండి. పూర్తిగా బయటకు అయితే తీసాం. క్రాంక్ దానికి సపోర్ట్ వీల్ అయితే అలాగే ఉంది. దాన్ని కూడా మనకి టైమింగ్ అయితే ఉంటుంది. ఆ టైమింగ్ మాత్రమే దాన్ని ఫిట్ చేయాలి. మళ్ళీ ఎలా పడితే అలా ఫిట్ చేసామంటే క్రాంక్కి అది తగులుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఒక పాయింట్ మార్క్ అయితే ఇచ్చింటాడు. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, దీని యొక్క మార్క్ ఇక్కడ పెయింట్ వచ్చేసి ఆ పెయింట్ కలిసిన మార్కు 2 ఒక చోట కలిసేలా అయితే ఇచ్చాడు. అది ఏమాత్రం రాంగ్ ఉన్నా కూడా మనకి బైకు క్రాంక్ ఒకదానికొకటి తగులుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైమింగ్ అయితే 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఫిట్టింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు కాదు ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే ఉండాలి. నేను టైమింగ్ మళ్ళీ ఒకసారి బాగా గమనించండి. అవి 2 మనం అలా కలిపినప్పుడు 2 ఒక చోట అయితే కలిసిపోతూ ఉన్నాయి. అవి నీట్గా మనం ఆ టైమింగ్లో అన్నీ చెక్ చేసుకుంటూ ఫిట్ చేసుకోవాలి. ఈ సిస్టమ్ మనకి ఎక్కువగా FZ బైకులలో అయితే ఇస్తాడు. అది క్లచ్ లోపల ఇస్తాడు, ఇంజన్లో అయితే ఇయ్యాడు. దీనికైతే ఇంజన్ లోపల అయితే ఉంది. దీనికి ఇంకా హెడ్ అయితే నీట్గా ఓపెన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. 4 వాల్స్ అయితే ఇచ్చాడు, 2 చిన్నగా 2 పెద్దగా. ప్రతి బైక్ అయితే మనకి చిన్నవి పెద్దగా ఉంటాయి. మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు దానికి సపరేట్గా మార్క్ కూడా ఉంటుంది. ఎటు సైడ్ అటు సైడ్ అయితే ఫిట్ చేయాలి. మీకు మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు కానీ ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా మీకైతే చూపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం నీట్గా వాల్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు క్రాంక్ సౌండ్ ఎలా ఉంది ఏమిటనేది కూడా మీకు క్రాంక్ సౌండ్ అయితే చూపిస్తాను. వాల్స్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. మైలేజ్ అనేది మనం వచ్చేటప్పుడు అయితే చెక్ చేసాం, అంత ఎక్కువగా అయితే రాలేదు. ఓన్లీ 20 అలా అయితే వచ్చింది. నీట్గా వాల్స్ అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది. గైడ్స్ కూడా ప్లే ఉన్నాయి. మనం ఆ వాల్స్ పెట్టి గైడ్స్ కూడా చెక్ చేసుకోవడం అయితే జరిగింది. మీరైతే గమనించండి, బాగా లోపలికి వాల్ ఐసీలు అయితే ఇచ్చాడు. అలాగే మనకి లోపల క్రాంక్కి ఆయిల్ ఎక్కడానికి మీరు ఇక్కడ ఒక లాకు దానికి పైప్ మాదిరి అయితే సిస్టమ్ పెట్టాడు. మీరు బాగా గమనించండి. బోర్ పైన వచ్చేసి ఆయిల్ క్రాంక్కి ఎక్కడానికి సిస్టమ్ అయితే సపరేట్ ఒక ఇంజెక్షన్ వేసే మాదిరి సిస్టమ్ అయితే పెట్టాడు. దాన్ని కూడా క్లీన్ చేసుకొని మనం అయితే ఫిట్టింగ్ చేయాలి. లేదంటే ఆయిల్ సప్లై అనేది క్రాంక్కి సరిగా కాదు. క్రాంక్ సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్.
లేత్లో రిపేర్ చేయించే స్పేర్స్ కాకుండా సపరేట్గా మనం ఇంజన్లో మార్చే స్పేర్స్కి వాటి యొక్క బిల్ అయితే మీరు అయితే చూడండి. ఓన్లీ ఆ స్పేర్స్ వరకు 23,000 వరకు అయితే అయింది. మనం ఢిల్లీ నుంచి అయితే తెప్పించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.